ప్రపంచాన్ని శాసించే రోజులు పోయినాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ప్రపంచం మీద డామినేట్ చేద్దామనే అమెరికాకి ఇప్పుడు అక్కడ ఇరాన్ పెట్టిన చెక్ ప్రపంచం మొత్తం గ్రహిస్తోంది. అదే సందర్భంలో ఇరాన్ని ఏమీ చేయలేక పలు దఫాలు తనకి తానే కాల్పుల విరమణ ప్రకటించుకున్నటువంటి అమెరికా అసమర్థత కనబడుతోంది. దేన్నైనా సరే శాసించగలను అనుకున్నట్టు ఇజ్రాయెల్ యొక్క లోపము కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో యుద్ధాలతో గ్రిప్లో పెట్టుకోవడం అనేది కష్టం, కానీ యుద్ధంతో నాశనం చేయగలం. అదే సందర్భంలో గ్రిప్లో పెట్టుకోవడం కష్టం, ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని లాక్కోవడం అసాధ్యమని తేలుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ప్రణాళికల మీద చర్చించడానికి ఒక నివేదికలు ఇవ్వమని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వాళ్ళు 30 US యూనివర్సిటీలని అడిగారట. ఫారెన్ రీసెర్చ్ టైస్తో ప్లాన్ చేసుకుని చెప్పమని. అందులో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ లాంటి వాటి మీద కూడా చెక్ చేయండి. ఎందుకంటే అమెరికా వాళ్ళ ఆలోచనల్ని ఇతర దేశాల వాళ్ళు కాపీ కొడుతున్నాయి. అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహాలు ఎదుటి వాళ్ళు కూడా కాపీ కొడుతున్న పరిస్థితుల్లో టోటల్గా నివేదిక ఇవ్వమని అడిగారట.